అన్న నేను మెయిన్ గా నేను రవితేజ ఫ్యాన్ అన్న. ప్రతి సినిమా ఫ్యాన్ నేను రవితేజ ఫ్యాన్. కానీ నేను ఈ రోజు డిసప్పాయింట్ అయినా భయ్య. ఒకటి కార్తీక దీపం ని రిమిక్స్ చేశారు సెకండ్ హాఫ్ లో, అది చాలా బాగా అనిపించింది. అదొక స్కూపే కానీ ఆ సాంగ్ డిజైన్ చేసిన విధానం చాలా బాగా అనిపించింది. సో మనం రవితేజని మిరపకాయలు ఎలా చూసాం సేమ్ అలానే చూడొచ్చు. చాలా బాగా అంటే చాలా బాగా తీశారు. సినిమా చాలా బాగుందన్న. రవితేజ గారి పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది. అన్న నేను మెయిన్ గా నేను రవితేజ ఫ్యాన్ అన్న. ప్రతి సినిమా ఫ్యాన్ నేను రవితేజ ఫ్యాన్. కానీ నేను ఈ రోజు డిసప్పాయింట్ అయినా భయ్య. మెయిన్ గా డిసప్పాయింట్. ఎందుకంటే అన్న మనం చాలా సినిమాలు చూస్తామన్న. అంటే ఏదో అనుకుంటాం కదా, కానీ డైరెక్టర్ గారికి దండం పెడతా. మాస్ మహారాజాని ఇలా చూపించు. బ్లాక్ బస్టర్ సూపర్ లేక ఒకసారి హ్యాపీగా చూసి నవ్వుకుని రావచ్చు. ఇందులో రైటింగ్ కోసం అనుకుంటే రైటింగ్ మైనస్ అన్న సినిమాకి రవితేజ గారు చాలా కష్టపడ్డారు. సత్య గారి కామెడీ బాగుంటది. మా మాస్ మహారాజాని ఒక లెవెల్లో చూడాలనుకున్నా అన్న. సిట్టులు లేక కష్టాల్లో ఉన్నామన్నా, కానీ డైరెక్టర్ గారు మీరు తీసుకునే విధానం అయినా ఓకే. నాకు నచ్చింది ఏంటంటే భయ్య, హీరోకి ఆయన ఎంటర్టైన్మెంట్, ఆయన టైమింగ్ బాగుంది. కానీ స్టోరీ పరంగా ఎందుకు అనవసరమైన కామెడీ ఎందుకు, వర్కౌట్ కానీ కామెడీ ఎందుకు, అంత పెద్ద కాస్టింగ్ వేసుకుని అంటే ఏది పెట్టా తీసేవాడు చూడడు ప్రజలు. సంక్రాంతి సినిమా ఎంత ఎంటర్టైన్మెంట్ కావాలా, ఫన్ ఉంది భయ్య. నేను ఒకటే భయ్య, మన మాస్ మహారాజా రవితేజ సినిమాకి పోయినా అన్న టైమింగ్, అన్న డాన్సింగ్ అన్ని వర్కౌట్ అయినా భయ్య. కానీ హీరో ఒకటే సెట్ కాదు కదా, సినిమాలో స్టోరీ కూడా ఉండాలి, దమ్ము కూడా ఉండాలి. నేనైతే మస్తు డిసప్పాయింట్ అయినా. మెయిన్ గా మాత్రం మాస్ మహారాజా కోసం వచ్చేటోళ్ళు రండి, ఎంటర్టైన్మెంట్ అవుతారు. కానీ డైరెక్టర్ నమ్మి మాత్రం రాదన్న. డైరెక్టర్ గారు మీకు దండం సార్.